హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే చికెన్ ఫ్రై చేయాలని అనుకుంటున్నానండి. చూసేద్దాం ఆ ప్రాసెస్ ఎలాగో. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల మనకి నిశ్వాసన అనేది ఉండదు. సో ఉప్పు పసుపు వేసుకొని 3 to 4 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కాక ఆ ఆనియన్స్ తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తానండి. వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని వేపుకోవాలి. అది ఎలాగో వీడియోలో చూసేద్దాం. సో ఆనియను అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఆ చికెన్ నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా అండి, ఆ చికెన్ తీసుకెళ్ళి కడాయిలో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకునేసి పసుపు వేసేసుకొని ఉప్పు వేసేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఆ చికెన్ బాగా ఉడికే వరకు మనం కొద్దిసేపు ఒక 10 minutes ఉడకపెట్టుకుందాం. తర్వాత మనం లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి నేను చెక్క, లవంగాలు, కొద్దిగా ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొబ్బరి, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కొద్దిగా చికెన్ మసాలా, తెల్లగడ్డ ఇవన్నీ వేసుకొని ఒక పొడిలాగా కొట్టుకోవాలండి. అది లాస్ట్లో మనం వేద్దాము, చూద్దాం ఎలాగో. చూసారు కదా, వీడియోలో చూసిన విధంగా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ముక్క ఉడికిందా లేదా చూసుకునేసి, చూసారు కదా వీడియోలో చూసిన విధంగా ఆయిల్ అనేది పైకి రావాలండి. మనం ముందు వేసుకున్నాం కదా, ఆయిల్ అంతా పైకి తేలాలి. సో అలా అంతా వేగిన తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పౌడరు, ఆ పౌడర్ తీసుకెళ్ళి దాంట్లో వేసేసి ఒక 5 minutes మగ్గనివ్వాలండి.
అలా 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి. ఆల్మోస్ట్ చికెన్ అయిపోయింది. కొద్దిగా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. సో పొయ్యి కట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో కనుక మనం చికెన్ తీసుకున్నట్లయితే మన చికెన్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. అది ఎలాగో చూసేద్దాం వీడియోలో. సో ఇంతేనండి, చికెన్ ఫ్రై చాలా ఈజీగా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.